హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి మన ప్రీవియస్ వీడియోలో డిజైనర్ కనుక డ్రెస్ మెటీరియల్కి మనం రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ తీసుకుంటాం కదండి. మెటీరియల్కి ఫ్రంట్ సైడ్ కనుక మనకి డిజైన్ ఇస్తే అవి కట్ అవ్వకుండా, డిజైన్ కట్ అవ్వకుండా ఎలా మనము కటింగ్ చేసుకోవాలి అనేది కటింగ్ చూపించే కదండి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. బోట్ నెక్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హోల్ అండి, మనం డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది కొంచెము షేప్ వచ్చేటప్పటికి మనకి స్క్వేర్ షేప్ లాగా వస్తుందండి. ఈ డ్రాప్ వచ్చేటప్పటికి ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. అలాగే ఫ్రంట్ సైడు మోడల్ నెక్ అండి, డిజైనర్ నెక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి డ్రెస్కి అనేది ఈ వీడియోలో నేను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనము 4 ఇంచెస్ వెడల్పు నెక్ అనేది పెట్టుకోవాలండి. డీప్ వచ్చేటప్పటికి 3.5 పెట్టుకుని మనము అలాగే పైనుంచి డీప్ పెట్టిన దగ్గర నుంచి 5 ఇంచెస్ 4.5కి పెట్టుకుని ఇలా డ్రాప్ షేప్ వెళ్ళే మనము మార్క్ చేసుకోవాలి. అంటే నెక్, బోట్ నెక్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ వెడల్పు, 3.5 ఇంచెస్ ఏమో డౌన్ ఉంటుంది. అక్కడి నుంచి ఆ 3.5 దగ్గర నుంచి ఒక 4.5కి డ్రాప్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా కటింగ్ చేసుకుని మొత్తం అంతా కూడాను లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసే విధంగా, మెయిన్ కలిసే విధంగా, అంటే దీని అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు కలిసే విధంగా పెట్టుకుని ఇలా నెక్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా రౌండ్ చుట్టూ కూడా ఇలాగే మనము స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఫ్రెండ్స్. నెక్ దగ్గర మాత్రం ఎటు అటు ఇటు వెళ్ళకోకుండా మనకి లైన్గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఏంటంటే మనకి డ్రాప్ షేప్ అనేది ఒక పక్కకు లాక్కోకుండా స్ట్రైట్గా మిడిల్కి అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పి డ్రాప్ షేప్ వేసేటప్పుడు వేస్తారండి, అందరూ వేస్తారు, కానీ చాలా వరకు ఏంటంటే ఒక వైపుకి వచ్చేసినట్టుగా, కట్ అయిపోయినట్లుగా, ఒక పక్కకు లాగేసినట్లుగా వస్తుంది. అలా కాకోకుండా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడే కొంచెం చిన్న స్లోగా దగ్గరగా వేసుకుంటూ వస్తే కనుక ఇది చూసారు కదా, ఈ కోణాలు రెండు కూడా కలిసే విధంగా మనం ఎట్లయితే కటింగ్ చేస్తున్నామో అలా కలిసే విధంగా వస్తేనే మనకి డ్రాప్ షేప్ అనేది మిడిల్కి కరెక్ట్గా వస్తుందండి. ఇలా కరెక్ట్గా చూసుకుని చివరికి అంచులు చివరమ్మట నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేయలేదు, లైనింగ్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేశాను కదా, అక్కడికనమాట లైవ్గా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా. ఇక నేను చుట్టూ కూడా మనం ఏదైతే సేఫ్టీ స్టిచ్చింగ్ వేస్తామో ఆ సేఫ్టీ స్టిచ్చింగ్ కూడా ఇలా లైన్గా వేసుకొస్తున్నాను అనమాట. మొత్తం అంతా కూడా చుట్టూ కూడా అలాగే వేసుకురావాలండి. ఇలా చుట్టూ కూడా వేసుకొచ్చిన తర్వాత క్రింద వైపున మనము లైనింగ్ ఫ్యాబ్రిక్కి కొంచెం ఒక 1/2 ఇంచుకి మడత పెట్టి, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచుకి అంటే 1 ఇంచ్ మడత పెట్టేసుకుని క్రింద మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఏదైతే మన క్రింది పార్ట్ ఉంటుందో లాస్ట్ పార్ట్ అక్కడ మడత పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇది ముందైనా చేసేసుకోవచ్చండి, లేదు అంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సరే చేసేసుకోవచ్చును. ముందు స్టార్ట్ చేయడానికి ముందైనా సరే ఇది స్టిచ్చింగ్ చేసేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. ఇలా చేస్తున్న తర్వాత మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకుని ఇలాగూ లైన్గా పెట్టేస్తున్నారండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేస్తున్నాం. చూసారు కదా, డ్రాప్ షేపు ఇలా మన స్క్వేర్ షేప్ లాగా పలక మెడ అయితే ఎలా వస్తుందో అలా డ్రాప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు 2 ఇంచెస్ వెడల్పులో, ఇది ప్యాంట్కి, ఆ డ్రెస్కి ఇచ్చిన ప్యాంట్ అండి, దాంట్లో క్లాత్ తీసుకుని నేను పైపింగ్ లాగా వేస్తున్నాను అనమాట. ఇలా 2 ఇంచెస్ తీసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఏదైతే మనము డ్రెస్ మెటీరియల్ ఉందో, డ్రెస్ ఫ్రంట్ బ్యాక్ అండి, ఇది బ్యాక్ ఉంది కదా, అసలు వైపు క్రిందకు ఉండే విధంగా ఆ క్రింద వైపున మనం ఏదైతే జాయిన్ చేయాలనుకున్నామో ఆ పైపింగ్ పీస్ అనేది పెట్టేసుకుని, అంటే మనకి రివర్స్ వైపు మన వైపు పైకి కనిపించే విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకుని కరెక్ట్గా మనము చివరికి ఒక్క పాయింట్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఒక పాదం వెడల్పు కాదండి, ఒక్క పాయింట్ వెడల్పు, అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. ఇక్కడ ఆ రౌండ్ తిరిగే చోట ఏంటంటే నీడిల్ దించి మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చివరికంటూ వేసుకురావాలండి. ఈ చివరలు రెండు కూడా కలిసే విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకురావాలి, ఒకే విడతలో వచ్చే విధంగా వేసుకురావాలి. చూస్తున్నారు కదా, చివరి కూడా ఆ 2 పీసెస్ క్రింద మనం జాయిన్ చేసే పీసు, అలాగే మన మెయిన్ బాడీ పీస్ కూడా సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా చిన్నగా పైపింగ్ అనేది చేసుకురావాలండి. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వేస్తేనే మనకు పైపింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరు నిదానంగా ఈ పైపింగ్ అనేది చివరికి పడే విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. అలా అని కుట్టు జారిపోకుండా చూసుకోండి. సమానంగా 3 పీసుల మీద, అంటే 3 అంటే క్రింద వైపు నేను డబల్ చేస్తున్నా కదా ఆ పీసు, అలాగే మనం పైన పెట్టిన
మెయిన్ పీస్ ఇవన్నీ కూడా కలిసే విధంగా సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ వేసుకురావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేసుకురావాలి. ఇలా వేసుకొచ్చిన తర్వాత నెక్ ఏదైతే మనము షేప్ ఉంది కదండి, బోట్ నెక్ షేప్ ముక్కెళ్ళే ఉంది, అక్కడ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా అదే ఒకే విడ్త్లో మనం ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలండి. అలా వేసుకొస్తేనే పైపింగ్ ఒకే లెంత్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ దింపేసాను, క్రిందకి క్లాత్లోకి ఉంచేసి ఇలా తిప్పేసి మళ్ళీ నేను అదే స్టిచ్చింగ్ అంతా వేసుకొచ్చేస్తున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సపరేట్గా పైపింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత పైన వైపుకి తిప్పేసుకుని మనకి ఎంత పైపింగ్ అయితే కావాలో అంత పైపింగ్ ఉంచేసుకుని మిగతాది లోపలికి మడత పెట్టుకుని ఇలా ఏదైతే మడత పెట్టేస్తున్నాం కదా, ఇలా మడత పెట్టిన తర్వాత ఆ స్టిచ్ అనేది వైట్ క్లాత్ ఉంది కదా, ఆ వైట్ క్లాత్ మీద పడకోకుండా మనకి ఫ్యాబ్రిక్ మీద మెయిన్ బాడీ ఫ్యాబ్రిక్ మీద పడే విధంగా, అంటే రెండింటికి మధ్యన మనం ఏదైతే స్టిచ్ వేస్తామో ఆ స్టిచ్ మీద పడేటట్లుగా, జాయింట్ దగ్గర పడేటట్లుగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పైపింగ్ మీదకి స్టిచ్చింగ్ అనేది వెళ్ళకూడదు. అలా అని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇటు అటు వెళ్ళకోకుండా రెండింటికి జాయింట్ ఎక్కడ ఇచ్చేసామో ఆ జాయింట్కి పడే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కోణం వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడ నీడిల్ దించుకుని ఇటువైపుకి మళ్ళీ మనం తిప్పుకోవాలి. నీడిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపినప్పుడల్లా నీడిల్ క్లాత్లోకి దించేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అంతా కూడా చివరి వరకు కూడా వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ అనేది మనము థ్రెడ్ లేకోకుండానే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగూ థ్రెడ్తో పని లేదండి, మనము వేసుకునే విధానాన్ని బట్టి చాలా టైట్గా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు క్రింద వైపున క్లాత్ పైకి లేచిపోకుండా ఉండడం కోసం నేను ఒక పాదం వరుసలో స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తాను. అంటే బయట వైపుకి కనిపిస్తుంది కదండి, వేసుకున్నప్పుడు పైకి వచ్చేసి అలా రాకోకుండా పాదం వరుస స్టిచ్ అనేది చుట్టూ కూడా వేసుకొచ్చేస్తున్నాను. ఇలా వేసుకొచ్చేసాను. చూసారు కదా, పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో. పైపింగ్ థ్రెడ్ లేకోకుండానే చాలా నీట్గా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఇన్స్టాలో మీరు డౌట్స్ అడిగినా సరే నేను క్లియర్ చేస్తాను. చాలామంది ఇన్స్టాలోనే నన్ను డౌట్స్ అడుగుతున్నారండి. ఖచ్చితంగా మీ అందరికీ నేను వీడియో ద్వారానే సమాధానం చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా హోల్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ లెంత్ వచ్చేటప్పుడు 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేటప్పటికి 1 ఇంచ్ విడ్త్లో ఇలాగూ నేను బాక్స్ వెళ్ళే మార్క్ చేసుకుని ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చిన్న డ్రాప్ అనేది హ్యాండ్స్కి చివరి వైపును కూడా థ్రెడ్స్ వేసుకునే విధంగా ఇలా డ్రాప్ షేప్ అనేది డ్రా చేసేసి అది ఎలా ఉందో అలాగూ సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రింద వైపును కూడా సమానంగా ఉండేటట్టు చూసుకుని ఆ డ్రాప్ షేప్ అనేది కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇంకెక్కువ అయితే కనుక మనకి వెడల్పు అయిపోతుందండి. అందుకే 1 ఇంచ్ వెడల్పులోనే మనం తీసుకుంటే, అంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా, స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇంకొక పాదం ఒక పాయింట్ వరుస మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, రాంగ్ రైట్ అనేది మనకు తిరగబడకుండా హ్యాండ్స్ ఉండడం కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగూ మొత్తం స్టిచ్చింగ్ అనేది చుట్టూ రౌండ్ కూడా, అంటే అసలు రాంగు కలిసే విధంగా పెట్టుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడు అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడు కలిసే విధంగా పెట్టుకుని ఏదైతే మనం హోల్ పెట్టుకున్నామో ఆ హోల్ చుట్టూ కూడా ఇలాగూ చివరికి కుట్టుపడే విధంగా రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకొచ్చేసి క్రింద వైపుకి కూడా స్టిచ్చింగ్ వేసుకురావాలి. ఆ క్రింద వైపు నుంచి చుట్టూ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేయాలి. దీనికి మనము రివర్స్ చేసుకోవట్లేదండి, పైపింగ్ వేసుకుంటున్నాము. ఎలా అయితే నెక్కకు వేసుకున్నామో అలాగే పైపింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు, ఇప్పుడు చుట్టూ కూడా నేను ఈ స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మనం తర్వాత ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకొచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యన లూజ్ అనేది లేకోకుండా మనం టైట్గా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుని పైపింగ్ కూడా వేసేసుకున్నాను. ఎట్లయితే ఇప్పుడు మనము పైపింగ్ వేసుకున్నామో నెక్కి, అలాగే ఇక్కడ కూడా పైపింగ్ వేసుకున్నాను. అలాగే థ్రెడ్స్ కూడా నేను జాయింట్ చేసేస్తున్నానండి. ఈ థ్రెడ్స్ కుట్టడం అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను, అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు చూపించట్లేదండి. అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను చూపించలేదు. మీకు కావాలి అంటే కనుక నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఇలా ఇక్కడ హ్యాండ్స్కి హోల్ పెట్టి ఇలా మనం ఏదైతే థ్రెడ్స్ అనేవి ఇట్లా కట్టుకుంటే చాలా 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 బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది ఈ మోడల్ అనేది. ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి కనుక మనకు చాలా 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 బాగుంటుంది. చూసారుగా ఇక్కడ నేను బక్రం అనేది తీసుకున్నాను.
బక్రం తీసుకున్నాను. 5 ఇంచెస్ వెడల్పు అంటే డబల్ మీద 5 ఇంచెస్ అండి. విడ్త్ వచ్చేటప్పటికి లెంత్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ అంటే డబల్ మీద 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ పొడవు వెడల్పు, 5 ఇంచులు పొడవు వచ్చిందండి. ఇప్పుడు నేను నెక్ డ్రా చేసుకోవడం కోసం 3.5 డౌను అలాగే 3.5 విడ్త్లో కూడా సమానంగా పెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారుగా, అటు 3.5 ఇటు 3.5 పెట్టుకుని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాను కానీ నేను 4 ఇంచెస్కి అయితే మార్క్ చేయనండి, 3 ఇంచెస్కే మార్క్ చేస్తాను. ఆ రౌండ్ షేప్ రావడం కోసం నేను ఇలాగ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 5 ఇంచెస్లో 3.5 పోతే 1.5 డౌన్ ఉంటుంది. అటువైపు కూడా 1.5 వచ్చే విధంగా నేను పెట్టుకుని కటింగ్ అనేది చేసుకుంటాను. ఎలా చేస్తానంటే ఫ్రంట్ నెక్కి మోడల్ కోసం అండి. ఇదంతాను నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా ఫ్రంట్ నెక్ మోడల్ కోసము. ఇది మనకి సపోర్ట్గా ఉండడం కోసమే. తర్వాత ఇదైతే కనుక మనం తీసేస్తాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ 3.5కి నేను మార్క్ చేసుకున్న చోట రౌండ్ షేప్ అనేది బోట్ నెక్ రౌండ్ షేప్ గీసేస్తున్నాను. అది ఎక్కువ రౌండ్ అయితే గీయకండి, సింపుల్గా మనం బోట్ నెక్ రౌండ్ అనేది తీసుకుంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి నేను మనం ఏదైతే టెంపుల్ టైప్లో జిగ్జాగ్గా ఉంటుంది కదండి, ఆ టైప్లో నేను ఇలా మార్క్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు రౌండ్ అనేది ఆ 1.5కి నేను మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను. ఆ రౌండ్ షేప్ మధ్యలో మాత్రమే మనకి ఈ టెంపుల్ అనేది రావాలండి. టెంపుల్ టైప్లో జిగ్జాగ్గా మనకి రావాలి. అంటే ఫ్రంట్ వైపున వచ్చేటప్పటికి ఒకటి పైకి ఒకటి కిందకి అలాగే జిగ్జాగ్గా వస్తుంది కదా, ఆ మోడల్ అనేది నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా మొత్తం రౌండ్ అంతా గీసేసుకుని ఇప్పుడు నేను జిగ్జాగ్ ఎలా గీసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ పైన ఏదైతే ఉందో ఆ పైదాని దగ్గర నుంచి గీసుకుని ఇక్కడ నుంచి మనం టెంపుల్ టైప్లో మీరు స్కేల్తోనే గీసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తోనే మీకు తెలియడం కోసం అని చెప్పి స్కేల్తో గీశారు. ఇలా హ్యాండ్తో అయినా సరే మనం కరెక్ట్గా చూసుకుని ఇలా అటువైపుకు క్రాస్గా చూస్తున్నారు కదా, క్రాస్గా ఇలా క్రాస్గా టెంపుల్ టైప్లో మనం మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా కొంచెంగా మనము ఆ షేప్ అనేది చూసుకోండి, మిడిల్ షేప్ అనేది చూసుకుని ఆ షేప్ని బట్టి మనం మార్క్ చేసేసుకోవచ్చును. చూస్తున్నారుగా, ఇలా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత వీటిని అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చూస్తున్నారు, జాగ్రత్తగా కట్ చేసుకోండి, అటు ఇటు వెళ్ళకోకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని. మనం ఏదైతే రౌండ్ తీసుకున్న రౌండ్ వైపున కట్ చేయట్లేదండి, క్రింద వైపు నుంచి నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఆ రౌండ్ ఏదైతే మనం గీసుకున్నామో అటువైపున అయితే కనుక నేను కటింగ్ చేయట్లేదు, తర్వాత కట్ చేసుకుంటాను. ముందైతే కనుక క్రింద వైపు నుంచి ఆ టెంపుల్స్ అనేవి మనకు అదనేది కరెక్ట్గా వచ్చే విధంగా నేను చెప్పడానికి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది. కాకపోతే మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ మీతో మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగూ రౌండ్ షేప్ కూడా ఒక పాదం వరుస ఉంచేసుకుని కటింగ్ చేసుకుంటున్నానండి. ఒక పావు ఇంచు ఉంచుకుని ఇలా కటింగ్ చేసేసుకుని ఏదైతే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేసేసుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అసలు వైపు పెట్టేసుకుని రివర్స్ వైపు పెట్టేసుకుని ఇలా ఐరన్ చేసిన తర్వాత ఏదైతే ఆ టెంపుల్స్ ఉన్నాయో ఆ హైట్ ఉంది కదండి, ఆ రౌండ్ చుట్టూ కూడా నెక్ వైపు కాకోకుండా క్రింది వైపున ఇలా బక్రం పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేయాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చి మనము తర్వాత కటింగ్ చేసుకుని ఈ బక్రం అనేది కూడా తీసేస్తామండి, ఉండదు. ఎందుకంటే మనకి సపోర్ట్ కోసము ఈ బక్రం అనేది నేను స్టిచ్ చేస్తాను. అంటే షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పి ఈ బక్రం అనేది నేను ఐరన్ చేశాను. అది కూడా నెక్స్ట్ మనం కట్ చేసినప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఎలాగో చేసుకున్న ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా బక్రంతో చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఆ బక్రం అంటే వేసుకొచ్చేస్తే మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేసుకొచ్చేస్తాను. వేసుకొచ్చిన తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ కటింగ్ కూడా చేసేసుకుని చూస్తున్నారు కదా, ఇలా మొత్తం నెక్ కూడా కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి స్టిచ్కి మధ్యన ఉన్న క్లాత్ ఉందో ఒక పాదం వరుస క్లాత్ అనేది ఉంచేసుకుని ఇలాగూ అది కూడా మనం ట్రిమ్ చేసేసుకోవాలి. అంటే నేను బక్రం కూడా తీసేసాను, గమ్ కనిపిస్తోంది కదా, అంటే మనకు షేప్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పి బక్రం అనేది యాడ్ చేశానండి. ఇలాగూ మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసుకుని మనము ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ స్టిచ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకుని మనం ఏదైతే మనం మూలలు తిప్పుకోవడానికి టక్స్ పెట్టుకుంటాం కదా స్క్వేర్ నెక్కి వాటికి, అలాగూ టక్స్ పెట్టేసేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రిటర్న్ తిప్పేసుకోవాలండి, రివర్స్లో తిప్పేసేసుకోవాలి.
అలా తిప్పేసుకున్న తర్వాత మనం టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. అది ఎలా వేద్దామో ఏంటనేది వీడియోలో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో మాత్రం కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఒక పాదం వరుస క్లాత్ అనేది ఉంచుకుని కట్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇలా మిడిల్లో కూడా కుట్టు కట్ అవ్వకోకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. కుట్టు కట్టేదే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఒకటి కిందకి ఒకటి పైకి అనేది మనం స్టిచ్ వేసినా కానీ నిలబడదండి. ఆ కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకుని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రివర్స్ తిప్పేసుకుని ఏదైతే మనకి ఆ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పైకి వచ్చే విధంగా ఆ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదండి, ఆ ట్రయాంగిల్స్ అనేవి కూడా పైకి వచ్చే విధంగా మనం ఏదన్నా చువ్వ కానీ ఏదన్నా సన్నడిది ఉంటే కనుక పుల్ల లాంటిది కానీ చీపురు పుల్లలతో కానీ అలా పైకి తోసేసుకోవచ్చునండి. అలా పైకి తోసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలాగే మనం ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా మనము ఇలా సెట్ చేసుకోవాలండి. ముందు చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఆ పుల్లతో పాటు క్లాత్ కూడా చినిగిపోయే ప్రమాదం ఉంది. కొంచెం స్లోగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కాటన్ వస్తువు కదా, కాటన్ క్లాత్ కదా, చాలా ఈజీగా మనకైతే చినిగిపోతుంది. అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి టాప్ స్టిచ్చింగ్ కూడా ఈ కోణాలు అనేవి ట్రయాంగిల్స్కి ఉన్న కోణాలు అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుని ఇలా స్టిచ్ అనేది టాప్ స్టిచ్ అనేది వేసుకురావాలి. మొత్తం అన్నిటి మీద కూడాను ఇలా టాప్ స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే పైకి కనిపించాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. చివరి వరకు కూడా వేసుకొచ్చేస్తున్నాను నేను. అలాగే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేసుకొచ్చేసిన తర్వాత చుట్టూ కూడా మనము టాప్ స్టిచ్ ఎక్స్ట్రా సేఫ్టీ స్టిచ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొచ్చేసిన తర్వాత ట్రిమ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నెక్ అనేది విడిపోకుండా ఉండడం కోసం ఇలా కింద పేపర్ పెట్టి ఇలా కొంచెం దూరంగా, అంటే పై వరకు కాదండి, కొంచెం క్రిందకి ఇలా స్టిచ్ అనేది లూజ్ కుట్ అనేది వేసుకురావాలి. పేపర్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ నెక్ అనేది ఇట్లా మనకి వెడంగా వచ్చేసినట్టుగా లేకుండా చక్కగా మనం ఏదైతే రౌండ్ వేయాలనుకుంటున్నామో ఆ రౌండ్ షేప్ వచ్చే విధంగానే ఉంటుంది. ఇలాగ సేఫ్టీ కోసం అని చెప్పి ఈ పేపర్ అనేది పెట్టుకుని ఇలా లూజ్ కుట్ అనేది వేసుకొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. వేసుకొచ్చేసిన తర్వాత పైన మనము ప్యాంట్ ఈ ఎక్స్ట్రా ఉంది కదండి పేపర్ అనేది, ఈ పేపర్ అనేది కటింగ్ చేసేసుకుని ప్యాంట్ క్లాత్ ఏదైతే ఉందో, అంటే మనకి చూడీ ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది డబుల్ మీద ఫోల్డ్ చేసుకుని ఇందాకలానే 2 ఇంచెస్ తీసుకుని డబుల్ మీద ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు అసలు వైపు నుంచే ఇలా జాయింట్ చేసుకొచ్చేస్తున్నాను. ఏంటంటే ఆ కోణాలకి చివరి వైపు కుట్టుపడే విధంగా ఒక పాదం వరుస స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తున్నాను. చివరికి పడాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఏదైతే మనకి ఆ ట్రయాంగిల్స్ షేప్స్ ముక్కులెళ్ళే ఉన్నాయి కదా, ఆ ముక్కు మీదకి కుట్టు వచ్చే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా పాదం వరుస కుట్టు అనేది కొంచెం కొంచెంగా ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు ఉండే విధంగా మనం పట్టుకుంటూ జాగ్రత్తగా విడిపోకుండా దూరంగా వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా అనేది వేసుకురండి. అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా మనకు షేప్ అనేది నిలబడుతుంది. నెక్ షేప్ ఎలా అయితే మనం అనుకున్నామో అదే విధంగా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను ట్రిమ్ చేసేస్తున్నాను. ఈ చివరికి మనకి ఎక్స్ట్రా ఉన్నది. తర్వాత ఈ పేపర్ వచ్చేటప్పటికి నేను తీసేసుకుంటున్నానండి. మొత్తం అంతా కూడా పేపర్ ఏమీ లేకోకుండా మనం మొత్తం తీసేసుకోవాలి జాగ్రత్తగా. ఆ కుట్టు అనేది మనకి విడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి లోపలికి మడత పెట్టి నేను ఒక పావించు ఈ వెడల్పు ఉండే విధంగా చూసుకుంటూ లోపల మన ఫ్యాబ్రిక్ ఖర్చు కూడా కనిపించుకోకుండా ఇలా జాగ్రత్తగా మనం పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది దగ్గరగా చివరికి వేసుకురావాలండి. ఈ చివరికి అటువైపు కాదు, ఈ చివరి వైపుకి క్లాత్ వైపుకి వేసుకురావాలి. స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ అనేది నెక్కి వేసుకొచ్చిన తర్వాత ఎలా ఉందో ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇలా వేసేటప్పుడు ఏంటంటే లోపల వైపు ఖర్చు అనేది కనిపిస్తుందండి. ఆ ఖర్చు కనిపించుకోకుండా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోరండి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. నెక్ దగ్గర చాలా చాలా నీట్గా ఉంటుంది. టెంపుల్స్ కూడా బాగా కనిపిస్తాయి. మనకు ఆ మధ్యలో కటింగు, తర్వాత కొంచెం క్లాత్, మళ్ళీ మధ్యలో కటింగు అలా ఉంటుందండి. ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చును. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ క్లాత్ మీద ట్రై చేసి చూడండి ముందు, తర్వాత మీకు ఈజీగా అదే అర్థమవుతుంది. చిన్న టిప్తో మీకు సింపుల్గా వచ్చేస్తుంది. ఏంటంటే పేపర్ పెడితే ఏంటంటే నెక్ విడిపోకుండా ఉంటుంది. ఆ పింపుల్స్ అనేవి ఎలా కావాలనుకున్నాం అలాగే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా మనం ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు కనిపించుకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కనిపించే విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలన్నమాట. వేసుకొచ్చినప్పుడు జాగ్రత్త వేసుకుని తర్వాత మిడిల్కి అనేది మనం మడత పెట్టేసేసుకుని ఈ షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక కటింగ్ అనేది చేసేసుకోవాలి. షోల్డర్తో పాటు సమానంగా ఉంచుకుని ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది.
ఇలా ఒక చోట మనకి క్లాత్ ఉండదు, ఒక చోట క్లాత్ ఉండదు, ఇలా టెంపుల్స్ లాగా అంటే ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది ఈ నెక్ అనేది. చాలా 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 బాగుంటుందండి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేటప్పుడు బ్యాక్ అనేది పెట్టేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసే విధంగా పెట్టేసేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది షోల్డర్ మీద ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. ఖర్చు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉంచుకోండి. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకురావాలి. అలాగే ఇటువైపున షోల్డర్ కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా జాయింట్ చేసేసుకోండి. అంటే మనకు నెక్ వైపున హెచ్చు తగ్గులు లేకోకుండా చూసుకోండి. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే మన చంక వైపున వదిలేసుకుంటే కటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్ టు షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ నుంచి జాయింట్ చేసుకుంటూ ఒక పాదం వరుస స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. అలాగే మనము లోతు తీసింది ఫ్రంట్ వైపుకి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు జాయింట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అంతా కూడా నేను అటువైపున ఏది క్లాత్ కూడా హెచ్చు తగ్గులు లేకోకుండా సమానంగా పెట్టేసుకుని ఈ జాయింట్ అనేది చేసుకొచ్చేస్తున్నాను. అలాగే ఇటువైపు తిప్పేసి మళ్ళీ మిడిల్ నుంచి ఇంకొక వైపుకి జాయింట్ చేసుకొస్తున్నాను. మిడిల్ నుంచి వేస్తే ఏంటంటే మనకి హ్యాండ్ అనేది జారిపోకోకుండా అలాగే రివర్స్ రాకోకుండా కొంచెం అటు ఇటు లేకోకుండా సమానంగా వస్తుంది. మనం ఏదైతే మిడిల్ హైట్ తీసుకున్నామో హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకొస్తే చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగే జాయింట్ చేసుకొచ్చేస్తున్నాను. అటువైపున ఖర్చు మాత్రం సమానంగా ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఇప్పుడు మనకు వంకర తింకర ఏదైనా వచ్చినా కానీ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఆ స్టిచ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ డబుల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి. అంటే మనం స్టిచ్చింగ్ వేసినప్పుడు కొంచెం అటు ఇటు ఏమన్నా అయితే కనుక ఇక్కడ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టిచ్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను చివరి వరకు. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం సైడ్ జాయింట్స్ అనేవి చూపిస్తున్నాను. సైడ్ జాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మన క్లాత్ 1 ఇంచ్ మనము క్లాత్ తీస్తాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇటువైపుకి వదిలేసేసుకుని మనకి ఎంతైతే లూజ్ కావాలనుకున్నామో 6 ఇంచెస్ లూజ్ అండి. 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ ఇవతల పెట్టేసుకోండి. మనం ఏదైతే కటింగ్ చేస్తున్నామో ఆ 1 ఇంచ్ని వదిలేసి 5 ఇంచెస్కి అనేది పెట్టుకుంటే ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 6 ఇంచెస్ వస్తుంది. లేదు మనం కటింగ్ చేసిన దగ్గర నుంచి అయితే కనుక 5 ఇంచెస్కి వస్తుంది. చంక రౌండ్ వచ్చేటప్పటికి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్కి ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఎల్బో హ్యాండ్స్ అండి. పైన 2 ఇంచులు ఉంటుంది, క్రింద 6 ఇంచెస్ అయితే పైన 8 ఇంచెస్ ఉంటుంది. బాడీని బట్టి మనకి క్రింద లూజ్ కూడా వస్తుంది. అలాగే ఈ షేప్ వచ్చే విధంగా మనకు ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చే విధంగా, అంటే మనం మిడిల్ చెస్ట్కి ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది, 7.5కి వస్తుంది. ఎలాగో కట్స్ దగ్గరకంటూ మనము పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు కట్స్ వస్తాయి. చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకుని ఆ 1 ఇంచ్ దగ్గర ఒకసారి రఫ్ తీసేసుకోండి. 1 ఇంచ్ మాత్రం ఖచ్చితంగా ఉంచేసుకోండి ఫ్రెండ్స్. అటువైపున 1 ఇంచ్ ఉంచుకుని అక్కడ రఫ్ తీసుకోవాలి, చివరి దాకా వెళ్ళకూడదు కట్స్ వేసుకునేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇలా నేను ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసేసుకుంటున్నాను. 3 స్టిచెస్ వేసుకుంటున్నానండి ఎక్స్ట్రా. మెయిన్ స్టిచ్ కాకుండా ఇంకో 3 స్టిచెస్ అనేవి ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను. ఎందుకు అని అంటే కనుక గబుక్కన ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా ఓడ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్స్ అనేది వేద్దాము. కట్స్ వచ్చేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి మడత పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్కి మడత పెట్టుకోవాలి. మనం 1 ఇంచే ఉంచాం కదా ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, ఆ 1 ఇంచ్ మాత్రమే మనం మడత పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టుకుని ఇంకొక 1/2 ఇంచ్ పైకి మళ్ళీ మడత పెట్టుకోవాలి. డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇలా చివరికి స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చివరికి స్టిచ్ అనేది వేసుకొచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏదైతే స్టిచ్ వేసామో లాస్ట్గా రఫ్ తీసాం కదా, దానికన్నా ఒక 1/4 ఇంచ్ పైకి రండి, పైకి వరకు స్టిచ్ వేసుకురండి. మనం కుట్టిన కుట్టుకన్నా ఒక పై వరకు ఒక 1/2 ఇంచ్కి 1/4 ఇంచ్కి స్టిచ్ వేసుకురండి. వేసుకొచ్చిన తర్వాత ఇలా ఏవి కదలకోకుండా జాగ్రత్తగా తిప్పుకుని ఇంకొకసారి ఇటు పక్కన కూడా మడత పెట్టి అడ్డంగా వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా వేసుకొచ్చిన తర్వాత ఒకసారి నీడిల్ దించేసి ఇటువైపు తిప్పేసుకుని అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు కూడా ఈ కట్స్ అనేవి వేసుకురావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా కట్స్ అనేవి వేసుకొస్తే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అనేది అలా చేసుకురావడం వలన. చూస్తున్నారు కదా, చివరి వరకు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర మాత్రం జాగ్రత్తగా మడత పెట్టుకోండి. అటు ఇటు లూజ్ పడిపోతూ ఉంటుంది, అందుకోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఈ చివరి కూడా మనకు లాగినట్లు లాకోకుండా కరెక్ట్గా క్లాత్ ఉండే విధంగా మడత పెట్టుకోండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకు చూస్తున్నారు కదా, ఇలా వస్తుందండి, చక్కగా నిలబడుతుంది మనకి కట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను చివరి వైపు కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. అంటే మనకి కట్స్ అనేవి మనకు పైకి లేవకోకుండా చక్కగా నిలబడి ఉంటుంది. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారుగా ఇలా సమానంగా పెట్టేసేసుకుని
ఈ ఈ ఈ కోణం ఏదైతే ఉందో అక్కడ కొంచెం రఫ్ తీసుకోండి, ఎందుకంటే మనం స్టిచ్ వేసాం కదా, కట్స్ అనేవి ఎప్పటికీ ఊడవండి. ఇంకా అలా రఫ్ తీసుకోవడం వల్ల ఒక 2 సార్లు రఫ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటువైపు తిప్పేసుకుని క్రింద వైపు దాకా మనం స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొచ్చేయాలన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి క్రింద వైపున మడత పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మడత పెట్టి ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచుకి మడత పెట్టుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలాగో క్రింద వైపున అనేది నేను స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఇలా క్రింద వైపున కూడా స్టిచ్చింగ్ వేసుకొచ్చేసి మనం ఏదైతే ప్యాంట్ క్లాత్ ఉందో ఆ ప్యాంట్ క్లాత్ అనేది మనము ఇక్కడ బోర్డర్ లాగా జాయింట్ చేసుకోవాలి. ఇలాగూ స్టిచ్ వేసిన తర్వాత జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపుని చూసుకుని ఫ్రంట్ వైపుకి ఈ పైపింగ్ అనేది మనం వేసుకురావాలి. ఈ క్లాత్ అనేది ఆల్రెడీ ఇచ్చిన్నారు, డ్రెస్కే ఇచ్చున్నారు, అందుకోసం అని చెప్పి ఇది నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నాను. కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకుని కరెక్ట్గా వేసుకురండి. ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసేయాలి. డబుల్ అంటే చివరికి ఎటువంటి క్లాత్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా చివరికి ముందుగా వేసుకొచ్చి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకుంటున్నాను. కొంచెం మడత పెట్టేసేసుకుని ఈ చివరి సమానంగా వచ్చే విధంగా మడత పెట్టేసుకుని చివరి వరకు కూడా స్టిచ్ వేసుకొచ్చేసి ఇటువైపు తిప్పుకొని ఈ పైన వైపును కూడా మనం స్టిచ్ అనేది వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఇలాగూ పైన వైపును కూడా స్టిచ్ అనేది లూజ్ పడుకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ క్లాత్ మిడిల్కి వెళ్ళిపోకుండా సమానంగా చూసుకుంటూ ఈ స్టిచ్ అనేది చివరికి పడే విధంగా కుట్టు అనేది వేసుకురావాలి ఫ్రెండ్స్. కొంచెం నిదానంగా అయినా సరే జాగ్రత్తగా వేయండి. ఇలాంటి జాయింట్ చేసినప్పుడు చాలా నీట్గా వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా జాయింట్ చేస్తాము. మనకి డ్రెస్ అనేది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి కూడా మనము రెడీ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఈ థ్రెడ్స్ జాయింట్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. ఈ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటనే మీద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.